పొట్టు పచ్చడి చేసిన ఎట్లుందో టేస్ట్ చూసి ఒక ముద్ద టేస్ట్ చూసి చెప్పు నాకు. ఒక ముద్ద అయితే దీన్ని చూడం, తర్వాత కూర వేస్తా. పచ్చడా ఎట్లుందో టేస్ట్ చెప్తే నాకు, తర్వాత కర్రీ వేస్తా. ఎంత ఇష్టమో బీరకాయ పొట్టు పచ్చడా అంటే. సూపర్ ఉన్నది పచ్చడ. బీరకాయ పొట్టు పచ్చడ అనేది ఇంత ఒక పోయిన సంవత్సరం తిన్నా, ఇప్పుడు తిన్నా. సూపర్ నైస్, సూపర్ ఉంది పచ్చడ. చూశారు కదండి, మా వారైతే ఎంత సంతోషంగా తిన్నారో. తనకి బీరకాయ పొట్టు పచ్చడి అంటే చాలా ఇష్టం అండి, అందుకనేసి చేశాను. అది ఎలా చేయాలి ఏంటి అన్నది కూడా మీకు చెప్దామనేసి వీడియో పెడుతున్నాను, మొత్తం చూసేయండి. చూడండి, మనకి బయట నుంచి తీసుకొచ్చినప్పుడు ఏ కూరగాయలు కానీ సాల్ట్ వేసి శుభ్రంగా కడుక్కోవాలండి. ఎందుకంటే మందు వేసిన పంటలు కదా, అవన్నీ ఆరోగ్యానికి చాలా హానికరం. అందుకనేసి మనం సాల్ట్ వాటర్లోనైతే శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే ఇది తొక్క కూడా మనం వాడుతున్నాం కాబట్టి ఇంకా కొద్దిగా జాగ్రత్తగా కడుక్కోవాలండి. మనకి తొక్క తీసేసి తింటారు కదా చాలామంది, అలా కాకుండా మనం తొక్కతేని కూడా పచ్చడి చేస్తున్నాం కాబట్టి చాలా శుభ్రంగా కడుక్కొని ఇలా అయితే తొక్కను మొత్తం తీసుకోవాలండి. చూడండి, ఇలా తీసుకొని సన్నగా ముక్కలైతే తరగాలి. మరీ సన్నగా కట్ చేయకుండా పర్లేదండి, కొద్దిగా మనం వేయించుకోవడానికి వీలుగా కట్ చేసి పెట్టుకోండి. అలానే తగినంత పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి, కొద్దిగా చింతపండు, తాలింపులకి తాలింపు గింజలు, కొన్ని మాత్రం నువ్వులండి. నువ్వులు కూడా మనకు హెల్త్కు చాలా బాగా పనిచేస్తాయి. తగినంత సాల్ట్, తాలింపుల కరివేపాకు. చూడండి, నేనైతే ఆయిల్ వాడనండి. మాకు ఇంట్లో కూరగాయలకు కానీ దేనికి కానీ నేనైతే ఆయిల్ వాడను. ఇది పాల మీద మీగడండి, దీంతోనే వేయించి పచ్చడి చేస్తాను. మీరు కారం కూడా ఎంత తింటారో దానికి తగినంత వేసుకోండి. కొంతమందికి ఏమో స్పైసీగా ఉండాలి, కొంతమంది చప్పగా ఉండాలి, కాబట్టి తగినంత వేసుకోండి కారం, మిరపకాయలు కూడా. ఇలా బౌల్ పెట్టుకొని నువ్వులను మాత్రం వేయించుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. నువ్వులు కూడా ఒంటికి చాలా మంచిదండి, మనకి ఎముకలకు కూడా చాలా బలము. పిల్లలకు కూడా ఇలా చేసి పెడితే చాలా హ్యాపీగా తింటారు. ఇలా చూడండి, రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇట్లా పక్కా పెట్టుకున్నాను. చెప్పాను కదండి, నేను పాల మీద మేగడతేనే వేయించుతానండి మిరపకాయలు కానీ అవి కానీ. ఆయిల్ వాడం కాబట్టి మేము ఇంట్లో. మీరు ఏ ఆయిల్ వాడినా కానీ ఆయిల్తోనైతే వేయించుకోండి. పచ్చిమిరపకాయలను అయితే ఇలా వేయించుకోవాలండి. ఆయిల్ ఎంత తక్కువ వాడితే అంత మంచిదండి మన ఆరోగ్యానికి. మన ఆరోగ్యం పాడు కావడానికి ముందు ఈ ఆయిల్సేనండి. ఏమేం కలుస్తాయో తెలియదు కదా, అందుకని మన ఇంట్లో తయారైన పాలను తెచ్చుకొని ఇలా కాబెట్టి ఫ్రిడ్జ్లో పెడితే చక్కగా మీగడ వస్తుంది. ఆ మీగడనే వాడుతుంటానండి నేను. టేస్ట్ ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది. చూడండి, రెడ్గా వచ్చాయి కదా, రెడ్ కాలే వరకు అట్లా సిమ్లో పెట్టుకోబాకండి, కొద్దిగా మామూలు మీడియంలో పెట్టుకోండి, బాగా సిమ్లో పెట్టకున్నా పర్లేదు. తర్వాత అదే దాంట్లోనే మీగడ ఉంది కదా, దాంట్లోనే అయితే వేసాను నేను ఈ బీరకాయ పొట్టును కూడా. దాంతోనే ఇది కూడా ఏగుద్దండి.
మన ఆరోగ్యమే మహాభాగ్యం కదండి. ఏది చేసినా కానీ మనం ఆరోగ్యకరంగా ఉండాలి, టేస్టీగా ఉండాలి. కాబట్టి ఇలాంటివి చేసుకోండి మీరు కూడా వీలైతే. చాలామంది తెలిసే ఉంటుంది, కాకపోతే నేను చేసే విధానం ఇలా ఉంటుంది అని చూపిస్తున్నాను. చూడండి అవి కూడా చక్కగా ఏగినాయి చూడండి, పచ్చిదనం అంతా పోయి. ఎందుకంటే బీరకాయ పొట్టులో నీరు ఉంటుంది కదండి, అంతా ఆ నీరంతా కూడా ఎనికి చక్కగా ఏగినాయి. ఇంకా నేనైతే రోల్ దగ్గరకు వచ్చేసాను. ఎందుకంటే నేను కొంతమంది మిక్సీలో కూడా వేసుకోవచ్చండి, మీరు ఇవన్నీ కలిపి కూడా మిక్సీలో వేసుకొని పట్టుకోవచ్చు. కానీ నేనైతే రోట్లోనే నూరుకుంటాను. మా వారికి కానీ మాకు ఇంట్లో కానీ రోటి పచ్చళ్ళు అంటేనే చాలా ఇష్టము. అందుకనే రోట్లో నూరుకుంటాను నేను. గోంగూర పచ్చడి కానీ, బీరకాయ పచ్చడి కానీ, దోసకాయ పచ్చడి కానీ, ఇలాంటి ఏవైనా సరే పచ్చళ్ళు, టమాటా చట్నీ కానీ ఇట్లా రోట్లో నూరుకున్నవి అయితే చాలా చక్కగా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది. టైం లేని వాళ్ళైతే మిక్సీలో వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకోవాలండి. ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు వేసాను, బీరముక్కాయ పొట్టు వేసాను, తర్వాత నువ్వులు వేసాను, తగినంత సాల్ట్ వేసాను. ఇప్పుడు చూడండి జీలకర్ర అండి. జీలకర్ర టేస్ట్కి చాలా బాగా పనిచేస్తుంది, మన జీర్ణశక్తి కూడా బాగా పనిచేస్తుందండి జీలకర్ర. చూడండి మీకు చింతపండు చూపించాను కదా, అదండి వాటర్లో నానబెట్టుకొని ఆ వాటర్ యూజ్ చేసుకుంటూ ఆ చింతపండుని అయితే వేసి దంచుకుంటాను. రోటి పచ్చడి చాలామందికి కూడా ఇష్టం కదండి. మీకు ఎవరికైనా ఇష్టం ఉన్న వాళ్ళైతే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. కొద్దిగా కష్టపడాలండి, ఏదైనా కానీ టేస్టీగా పొందాలి అంటే కొద్దిగా కష్టంతోనే కూడుకుంది. చాలామంది ఇప్పుడు రోటితోనే నూరడం ఇబ్బంది అనేసి మిక్సీలో పట్టుకుంటారు, ఓకే. కానీ దీంట్లో ఉన్నంత టేస్ట్ అయితే దాంట్లో రాదండి. సమయాన్ని బట్టి మీరు పని చేసుకోవచ్చు. నేనైతే ఇలా నూరుకుంటాను రోటి పచ్చడి అనేసి మీకు చూపిస్తున్నాను. చూడండి చక్కగా దంగిపోతుంది. ఆ రోలుకి కూడా బొట్లు కనబడుతున్నాయి చూడండి. నేను ఫ్రైడే కూడా రోల్ని కడిగి ఇలా పసుపు కుంకుమలు పెట్టుకుంటూ ఉంటాను. రోలు రోకలి అనేది మనకి అమ్మవారి స్వరూపిణి అంటారు కదండి. అందుకనే మా పెద్దవాళ్ళు చెప్పినట్టు నేను అలా ఫాలో అయిపోతున్నాను ఇప్పటి వరకు కూడా. చూడండి మెత్తగా అయిపోయిందండి, అంతే. మనం నూరుకొని చక్కగా మెత్తగా వచ్చేసింది. ఇప్పుడు ఇంకా తాలింపు వేసుకుంటే అయిపోతుంది. నేనైతే సాల్ట్ కలిసిందా లేదా అనేసి అయితే చూసుకుంటున్నానండి. కలిసింది, సూపర్గా అయితే ఉంది. ఇది మనకి ఆయిల్ అయితే వేయకుండా నేను చేస్తానని చెప్పాను కదండి, అందుకనేసి నేను ఈ మేగడతోనే తాలింపు కూడా వేసుకుంటాను. ట్రై చేయండి మీరు కూడా వీలైతే, చాలా చక్కగా టేస్టీగా ఉంటుందండి. తాలింపు గింజలు వేసుకుందాము. అదే ఆయిల్ కాదు కదా, ఎట్లా వేగుద్ది అనుకోబాకండి. మనకు మీగడలో చాలా ఆయిల్ వస్తుందండి, పాల మీద మీగడలో. ఎందుకంటే నెయ్యి తయారైద్ది కదా. ఇప్పుడు నెయ్యి చేయాలన్నా కానీ మనకు మరగబెట్టి అవంతా ఉంటుంది, కానీ ఇట్లా వేసుకోండి చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా 2 ఎండుమిరపకాయలు తాలింపులోకి, తాలింపు గింజలు, కరివేపాకు. కరివేపాకు అయితే మా ఇంట్లోనైతే పుష్కలంగా ఉంటుందండి, అందుకే దేంట్లో కానీ కరివేపాకు అయితే వేస్తూ ఉంటాము. అంతే అండి. ఇప్పుడు మనం నూరింది పచ్చడి దాంట్లో వేసుకొని మొత్తం కలిపేస్తే అయిపోతుంది. టేస్టీగా బీరకాయ పొట్టు పచ్చడి అయితే తయారైపోయిందండి. గ్యాస్ కట్ చేసుకొని
మనం బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి, బీరకాయ పొట్టు పచ్చడి అయితే సూపర్గా తయారైపోయింది. మీకు కూడా నచ్చుద్దని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.